దాని మ్యాప్ని మీకు ఇచ్చే పాస్బుక్లోని దాని ఫోటో, అది ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎంత అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది, దాని విస్తీర్ణం ఎంత అనే దాని మీద మీకు ఫోటో ఇస్తారు. ఆ ఫోటో దేంట్లో ఇస్తారో మనకి ఇచ్చే పాస్బుక్లోని అది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ పాస్బుక్ ఎవరి పేరు మీద వస్తుంది అంటే జగన్ భూ హక్కు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మీ గ్రామంలో లేదా మీ చుట్టుపక్కల ఎక్కడైనా సర్వే జరిగిందాన్ని లేదా అనే దాని మీద టీఆర్ఓ అనే ఒక ఆఫీసర్ని వేయడం జరుగుతుంది. ఆయన ఏం చేస్తారంటే మీకు సంబంధించి లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సామాన్య ప్రజలకి ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కుని తీసేసుకోవడం అనేది చాలా అన్యాయం. ఇది ఇక్కడ పార్టీలు ఇది అది అన్నది ఇక్కడ టాపిక్ కాదు. మెయిన్ ఏంటంటే మనకి సంబంధించిన హక్కుని బలవంతంగా లాక్కోవడం అనేది చాలా అన్యాయం ఇది. సో దీని మీద అవగాహన కల్పించుకోండి. అదేవిధంగా మనకు తెలిసినంతలో మనం కూడా మిగతా వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాడాలి. లేదంటే నిజంగానే చెప్పినట్టుగానే మన ల్యాండ్ మన చేతుల్లో ఉండదు, మనం ఉండటానికి కూడా మనం ఉండటానికి కూడా రేపటి రోజున ఇలాగే వెళ్ళిపోతుంది కదా, ఏదో స్కీములు ఇస్తున్నారు, ఈ గవర్నమెంట్ వస్తే ఈ స్కీమ్ ఇస్తుంది, లేకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకో స్కీమ్ ఇస్తుంది. కానీ మనకంటూ మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు లేకపోతే మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి. ఎవడో వస్తాడు మనంటే పన్నోడు ఉంటాడు, మనుషులంతా ఒకటికొకటి పడదు. అలాంటి వాడు వచ్చి మన మీద ఏదో కాగితం ఇస్తాడు. మనకి ఎంతమందికి తెలిసింది సామాన్యులకి? నిజంగా చెప్పినట్టుగానే అది ఇక్కడ సెటిల్ చేసుకోవాలంటే 2 yearsలో మనం కోర్టుకి వెళ్ళాలని ఇలాంటి ఎంతమందికి తెలుస్తుంది? ఏదో ఇక్కడ గొడవలు పడతా ఉంటారు. ఈ లోపల రికార్డే మారిపోతుంది కదా. రికార్డు మారిన తర్వాత చేసేదే లేదు ఇంకా. అలాగే ఎవరో ధర్మాన్ ప్రసాద్ గారు చెప్పారట, అది కూడా ఇప్పుడే నేను ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఐలాజ్గా మేము గత 60 రోజుల నుంచి ఏపీ టైటిలింగ్ యాక్ట్ 2023 రద్దు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో గ్రామీణ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నామంటే లాయర్లకి నష్టం వస్తుందని కాదు, సివిల్ వివాదాలు పూర్తిగా రెవెన్యూ అధికారుల పరిధిలోకి తీసుకువెళ్ళి వివాదాలని మరింత పెంచే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారని మాకు అర్థమవుతుంది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు, అలానే ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం గారు కూడా తమ బాధ్యతారాహిత్య ప్రకటనలతో ఈ చట్టాన్ని మరింత గందరగోళానికి ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకమైన చట్టం ఇది అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే, సివిల్ వివాదాల్లో ఇప్పటివరకు న్యాయం ఇరు వర్గాలకి న్యాయస్థానాల్లో జరుగుతుంది. ఈ చట్ట పరిధిని రెవెన్యూ అధికారులకి తీసుకువెళ్ళి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల పరిధిలో పెట్టడం అంటే ఖచ్చితంగా సివిల్ వివాదాలని మరింత పెంచడం, అదేవిధంగా సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి న్యాయం అందనంత దూరం తీసుకురావడం ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అదే రకంగా మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో మొత్తం భూముల్ని కార్పొరేట్ పరిధిలోకి ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి ఈ చట్టం మరో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే సెక్షన్ 38ని ఈ చట్టంలో పొందుపరిచారు. సెక్షన్ 38 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎటువంటి సివిల్ వివాదం కూడా కోర్టుకి వచ్చే పరిస్థితి లేదు, సివిల్ కోర్టులకి ఆ పరిధి లేదు అని చెప్పి మేము అంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 563 సివిల్ కోర్టులు చేయలేని పనిని జిల్లాల్లో 23 మంది టీఆర్ఓలు ఎటువంటి న్యాయం ప్రజలకు చేస్తారు? మిత్రులారా, ప్రజలారా, ఈ వాస్తవాన్ని గమనించి ఈ చట్టం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టం, ఈ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టం, ఈ చట్టం నల్ల చట్టం. ఇటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మాతో పాటు ప్రజలందరూ కూడా ఉద్యమించాలి. ఈ చట్టం రద్దయ్యే వరకు కూడా మీరందరూ మాతో కలిసి సాగుతారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫర్ జస్టిస్ మా యొక్క గోకవరం ప్రజల యొక్క విన్నపాన్ని అందించి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఆర్డినెన్స్కి ప్రజల అవగాహన సదస్సుకు వచ్చినటువంటి అసోసియేషన్ కార్యదర్శులు అయినటువంటి బుగత శివ గారికి, అదే రకంగా సెక్రటరీ గారు అయినటువంటి దేవి గారికి ప్రజల తరపున అందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి అవగాహన అన్నది మర్చిపోలేనిది. మా వంతు కర్తవ్యం కింద ఏంటంటే మీ యొక్క ఈ జీవో రద్దు వరకు కూడా మీరు చేసేటటువంటి పోరాటంలో భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్.